దేవునామ స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నతుడ నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు ఈ భగవద్ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం. ఈ దినము విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినము మేము ఆచరించుటకు నా తండ్రి నీ నివాస స్థలమైన సియోను మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం. నా దేవ పాటల ద్వారా నేను మహిమపరచబడి ఉన్నాను. ఇప్పుడు నా తండ్రి నాని వాగ్దానంలో కూడా నేను తోడుగా ఉంది. నా తండ్రి నీ కుమారుడు నీకు ఏమని ప్రార్థన చేశాడు, ఏమని ప్రార్థన చేశాడు. నా తండ్రి మేము నీ కుమారుడు చేసిన ప్రార్థనను ఈ దినము మేము ధ్యానించటకు మాకిచ్చిన సమయాన్ని బట్టి నేను నమస్కరిస్తాను. ఇప్పుడు జరుగుతున్న సన్నిధికి మీరే తోడుగా ఉంది. ఆది నుండి అంతం వరకు ఆదిత్యం నుంచి నడిపించిన యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామ స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవునికి ప్రార్థన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది యేసు క్రీస్తులోనే మనం చూడాలి. యేసు క్రీస్తు దేవుని కుమారుడైన యేసు క్రీస్తులో దేవునికి ప్రార్థన ఏమని చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎక్కడెక్కడ చేశాడు, ఆయన దేవునికి ఏమని మొరపెట్టాడు మనం లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారయుండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించిన వన్నయు నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్న లాగున వారు ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు
నీ నామమందు కాపాడుతిని. నేను వారిని భద్రపరచుతిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధులు కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొచ్చున్నాను. మరియు నేను నన్ను పంపించమని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితి మరియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండబడిననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపించమని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదనని చెప్పాను. ప్రియమైన పిల్లలారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవునికి ఎంత మంచి మాటలు ఎంత చక్కగా ప్రార్థన చేశాడు చూడండి. తండ్రిని గణపరుస్తున్నాడు, తండ్రిని మహిమపరుస్తున్నాడు. తండ్రికి ఈ లోకంలో ఉన్న మానవులందరి గురించి కూడా ప్రార్థన చేస్తాడు. ఆత్మ సంబంధులు ఉంటారు, శరీర సంబంధులు ఉంటారు. ఆత్మ సంబంధులు నీ కుమారుడిని నీ కుమారుని ఈ లోకానికి పంపించారని చక్కగా తెలుసుకున్నారు. ఆత్మ సంబంధాలు తెలుసుకున్నారు కానీ శరీర సంబంధాలు తెలుసుకోలేదు. కనుక యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన కన్నులు పైకెత్తి ఆకాశం వైపు ఎత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం అంత ఆశీనుడై ఉన్నాడు. అందుకనే ఆయన కన్నులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. ఎవరిని గురించి? ఈ భూమి మీద
దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాడు. భూమి మీద రాజ్యములకు వారసులవటానికి ఎవరిని సిద్ధపరచుకున్నాడో దేవుడు, వారి గురించి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థన చేశాడు. ఆత్మ సంబంధాల గురించి ప్రార్థన చేశాడు. ఈ భూమి మీద ఆత్మ సంబంధాలు ఉండాలి, శరీర సంబంధాలు ఉండాలి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. ఆత్మ సంబంధి కనుక యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. భూమి మీద దేవుని ఏర్పాటులో ఉన్న వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి యేసు ప్రభు. ఎంత చక్కగా ప్రార్థన చేశాడో చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. కనుక ప్రేమ దేవుడు నా గడియ వచ్చి ఉందయ్యా అంటే నన్ను పంపించిన సమయం అయిపోయింది. నన్ను దేనికి పంపించావో ఈ లోకానికి, నేను దేనికి వచ్చానో నువ్వు నాకు ఇచ్చిన సమయము అయిపో వచ్చేసింది. కనుక నా గడియ వచ్చింది, నేను నీ దగ్గరికి వచ్చే గడియ. కనుక యేసు ప్రభు ఈ లోకములకి దేవుడు పంపించాడు. ఇంత సమయం నువ్వు భూమి మీద ఉండాలి, ఇంత సమయం నా రాజ్య సువార్తను ప్రకటించాలి, ఇంత సమయంలో అనేకులు ఆత్మ సంబంధమైన బిడ్డలను నువ్వు సిద్ధపరచాలి అని దేవుడని యెహోవా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. నా కార్యం వచ్చింది, నా సమయం వచ్చేస్తుందిగా, నేను మనని ఎందుకు రావడానికి నా సమయము సమీపించింది అంటున్నాడు. చూడండి, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. చూసారా, భూమి మీద యేసుక్రీస్తు తండ్రిని మహిమపరుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చూసారా, ప్రేమ దేవుని బిడ్డలారా, మనకు నేర్పుతున్నాడు దేవునికి ప్రార్థన ఎలా చేయాలో యేసు ప్రభు. తండ్రికి తండ్రిని మనకు బయలుపరుస్తున్నాడు యేసు ప్రభు. ప్రార్థన ఎలా చేయాలో చక్కగా మనకు చూపిస్తున్నాడు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయన అధికారం ఇచ్చితివి. యేసుక్రీస్తుకి నిత్య జీవనకు వారసులైన వారందరి మీద అధికారము ఇచ్చి ఉన్నారు. దేవుడు యెహోవా ఆయన కుమారుడైన క్రీస్తుని ఈ భూమి మీదకు పంపించాడు. పంపించిన తర్వాత నిత్య జీవనకు ఎవరెవరు వారసులు అవుతారో వారందరి గురించి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ యొద్ద నేను యేసు ప్రభు దేవుడిని మహిమపరిచాడు, దేవుడు యేసుని కూడా మహిమపరుస్తున్నాడు. చూసారా, యేసు ప్రభు మాటలు విని దాని ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారందరి గురించి, ఆత్మ సంబంధమైన బిడ్డలందరి గురించి యేసు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ యేసు ప్రభు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో, ఎవరు అంగీకరిస్తారో వారందరిలో దేవుడు ఉంటాడు, ఎక్కువగా ఉంటాడు. ఆయన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు అని ఎవరైతే తెలుసుకుంటారో వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగడే నిత్య జీవము. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, అద్వితీయ సత్యదేవుడు, రెండు లేని వాడు, ఒకే ఒక దేవుడు, సృష్టికర్త ఆయనే. యెహోవా ఒకే ఒక దేవుడు, మనకి సృష్టికర్త. భూమి ఆకాశం సముద్రం సమస్తము కలుగు చేసిన వాడు దేవుడైన యెహోవా. కనుక అద్వితీయ సత్యదేవుడు అయిన
నిన్నును. అంటే ఏ పాపము ఏ దోషము నీలో లేకుండా నువ్వు సత్యమును బట్టి న్యాయమును బట్టి మరి నడిపించే దేవుడు పోయి ఉన్నావు భూమి మీద ఉన్న మానవులందరినీ కూడా. అటువంటి సత్య అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎదుగుటే నిత్య జీవము. యేసుక్రీస్తుని దేవుడు పంపించాడని నువ్వు నమ్మగలిగితే నీకు నిత్య జీవము. యేసు దేవుడు అన్నావు అనుకో, ప్రేమ దేవుడు పెట్టారు. దేవుడు నీలో లేడేక, దేవుడు ఎవరో తెలీదు, దేవుడు ఎక్కడుంటాడో తెలీదు, దేవుడికి ప్రార్థన చేయడం తెలీదు. యేసు ప్రభు ప్రతి విషయంలో తండ్రికి మహిమ కలిగినట్లుగా తండ్రిని గురించి మనకు చక్కగా బయలుపరిచాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనకు మార్గం చూపించాడు యేసు ప్రభు. నీవు నా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుకుని యేసు ప్రభుకి పని అప్పగించాడు దేవుడు. భూమి మీదకి యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించి పని అప్పగించాడు. నా కుమారుడా, నా నీతిని, నా సత్యమును, నా మార్గమును బోధించి నా మాటలను వారికి బయలుపరిచి నా రాక్షసవత్వను ప్రకటించి నా బిడ్డలను నా వైపు తిరుపు. ఆత్మ సంబంధమైన పిల్లలు నిత్య జీవనకు వారసులు కావాల్సిన వారు భూమి మీద ఉన్నారు కనుక వారందరూ నీ మార్గంలో నడుస్తారు. నువ్వు చూపి నీ మాట ప్రకారం నడుస్తారు. నీవు సత్యంలో నడుస్తున్నావు కనుక నీ సత్యంలో వారు కూడా నడుస్తారు. కనుక నేనే మార్గమును సత్యమును జీవమును అని యేసు ప్రభు చెప్పినట్లుగా నీవే వారికి మార్గము, నీవే వారికి సత్యము, నీవే వారికి జీవమై ఉన్నావు. నా జీవమునకు, నా రాజ్యమునకు వాళ్ళు వారసులు కావాలంటే నీవే వారికి మార్గము, సత్యము, జీవము. అందుకే నేను నిన్ను పంపిస్తున్నాను. అందుకే నా కుమారుడిగా నేను ముందుగా నిన్ను అధికారములన్నీ కూడా నీకు ఇచ్చి నేను భూమి మీదకు పంపించాను. కనుక నా రాజ్యములోకి, నా జీవములకు ప్రవేశించే వారందరూ కూడా నీ మాట వింటారు, నీ దగ్గరికి వస్తారు, నేను పంపించానని తెలుసుకుంటారు. నీవు నిత్య జీవములకు వారసులు చేయడానికి దేవుడు మధ్యవర్తిగా పంపించాడు. దేవుడి కుమారుడని నమ్ముతారు కుమారుడు. కనుక నువ్వు వెళ్ళి వారికి నా గురించి ప్రకటించు, నా రాజ్యాన్ని గురించి ప్రకటించు, నా మాటలను వాళ్ళకు తెలియపరచు, నేను దేవుడని చెప్పు వారికి అని దేవుడైన యెహోవా తన కుమారుడిని లోకానికి పంపించాడు. కనుక కుమారుడు దేవుడితో ప్రార్థన చేసుకుంటున్నాడు. చూడండి ఎన్ని మాటలు, ఎంత మంచి మాటలు దేవుని దగ్గర పలుకుతున్నాడు. చూడండి భూమి మీద ఆత్మ సంబంధమైన పిల్లలు రాజ్యమునకు వారసులయ్యే వారు ఉన్నారు కనుక వారి నిమిత్తము దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. తన కుమారుడు ఆయన యొక్క రాజ్యస్వార్తను ప్రకటిస్తూ దేవునికి ఆత్మ సంబంధమైన పిల్లలందరిని గురించి నిత్య జీవనకు వారసులయ్యే వారి గురించి ప్రార్థన దేవునికి చేస్తూ ఉన్నాడు. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమై ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చూడండి ఎలా చేస్తున్నాడు. తండ్రి లోకము పుట్టక మునుపు, భూమి ఆకాశం సముద్రం దాని మీద సమస్తము లేనప్పుడు నీ యొద్ద నాకు ఏ మహిమై ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అక్కడ నీ దగ్గర నేను ఉన్నప్పుడు, సృష్టి మొత్తం లేనప్పుడు నేను నీ యొద్ద ఉన్నాను కనుక అక్కడ ఏ మహిమతో నన్ను మహిమపరచవో ఇప్పుడు కూడా నన్ను మహిమపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఏ నామాన్ని ప్రత్యక్షపరచడానికి వచ్చాడు యేసు? దేవుడు ఎవరి గురించి చెప్పమని పంపించాడు? ఏ నామాల గురించి చెప్పమని పంపించాడు?
తండ్రి తన కుమారుని పంపించింది ఎందుకో? ప్రియమైన బిడ్డలారా, తండ్రి దేవుడు ఉన్నాడు, ఆయన యెహోవా, ఆయన దేవుడు ఆకాశం దాసుకుని ఉన్నాడు, ఆయన అందరికీ సృష్టికర్త, ఆయన సృష్టి అంతటిని ఏర్పాటు చేసింది ఆయనే. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించాడని మనం నమ్మాలి. కనుక అలాగే నమ్మి విశ్వాసముతోటి క్రీస్తుని మనం వెంబడించాలి. క్రీస్తుని వెంబడించకపోతే క్రీస్తు మాటలే మనం వినాలి, క్రీస్తు బోధే మనం వినాలి. చూసారా, ఇక్కడ మాట్లాడుతున్నాడు, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష యెహోవా దేవుడు, ఆకాశమందాసుడైన వాడు, పరలోకవాసి తండ్రి, నిత్య నివాసి ఆయన, పరలోకవాసి, ఆకాశమందాసుడైన వాడు దేవుడు, యెహోవా దేవుడు, ఆయన కుమారుడు నేను, ఆయన ప్రకటిస్తే వచ్చాను, ఆయన మాటలే మీకు ప్రకటిస్తున్నాను, ఆయనకే మీరు ప్రార్థన చేయండి, ఆయనకు ప్రార్థన చేయండి అని చక్కగా మరి యెహోవా నామాన్ని యేసుక్రీస్తు బయలుపరచడానికే దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. తన నామము యెహోవా అని, ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, తన కుమారుడిని రక్షకుడిగా ఈ లోకానికి పంపించాడు. ఆయనలో ఉన్న రక్షణని తన కుమారుడు ద్వారా మనల్ని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి పంపించాడు. కనుక మనము తండ్రి కుమారులు ఇద్దరిని కూడా ఎదురు ఉండాలని లేఖనాల ద్వారా మనకు బయలుపరచబడి ఉన్నది. కనుక ప్రేమతో పెట్టారా, తండ్రి నామాన్ని బయలుపరచుటకే యేసు ఈ లోకమునకు వచ్చెను. తండ్రి ఎవరు? యెహోవా. దేవుడు ఎవరు? యెహోవా. చూసావా, దేవుడు ఆయనే, తండ్రి ఆయనే, రక్షకుడు కూడా ఆయనే. వారు నీ వారయుండి నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారిని వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితునని నిజముగా ఎదిగి నీవు నన్ను పంపించవని నమ్మివి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. యేసు ప్రభు బోధించే బోధ, యేసు ప్రభు చెప్పే మాటలు, యేసు ప్రభు చూపించే మార్గం అంతా కూడా దేవునిదని మనం తెలుసుకోవాలి. అవన్నీ చూపించడానికే తన కుమారుని లోకానికి పంపించాడు. నీ వలన నాకు ఇవన్నీ కలిగింది, నీ యొద్దనే నేను వచ్చానని మీరు నమ్ముతున్నారు, నీ యొద్దనే నేను నీ గురించి ప్రకటిస్తున్నానని నేను దేవుడు అని మీరు నమ్మారయ్యా. కనుక ప్రియమైన పెట్టారా, లోకమున నేను నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమున ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారయుండిరి. ఎవరు? యెహోవా దేవుడని ఎవరైతే తెలుసుకుంటారో వారు దేవుని వారు, వారిలో దేవుడు నిలిచి ఉంటారు. నీవు వారిని నాకు అనుగ్రహించితివి, నీవు వారిని నాకు అనుగ్రహించవయ్యా. నా మాటలు వింటున్నారంటే, నన్ను వెంబడిస్తున్నారంటే, నేను చూపించే మార్గంలో నడుస్తున్నారంటే నీవు వారిని నాకు అనుగ్రహించవు. కనుక నేను చెప్పే బోధన వారు వింటున్నారు, నేను చెప్పే మాటలు వింటున్నారు, వారు నీవు పంపించారని కూడా తెలుసుకున్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడు, దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడని ఎవరైతే నమ్ముతున్నారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. లోకము కోసం నేను ప్రార్థన చేయటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడని నువ్వు నమ్మితే దేవుడు నీలో నిలిచి ఉంటాడు. నువ్వు నమ్మాలి, దేవుడు కుమారుడు, దేవుడే తన కుమారుని లోకానికి పంపించాడని నువ్వు నమ్మాలంట. అంటే ఆ నమ్మాలంటే దేవుడే ఏర్పాటు చేసుకోవాలంట. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడు అయితేనే దేవుడు పంపించాడు యేసుక్రీస్తుని. ఆయన మాటలను మన
మనకు బోధిస్తున్నాడు, ఆయన నామాన్ని మనకు ప్రకటిస్తున్నాడు, ఆయన రాజ్యాన్ని గురించి మనకు బోధిస్తున్నాడు యేసు అని నీవు ఏర్పాటు చేసుకున్న వారు మాత్రమే మరి వినగలిగారయ్యా. నీవు నాకు అనుగ్రహించిన వారందరూ నీ వారైనందున వారు నా మాటలను అంగీకరించారు. లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడట? యేసుక్రీస్తుని దేవుడు పంపించాడు, దేవుడి కుమారుని దేవుడు పంపించాడు కనుక ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని బయలుపరచడానికి దేవుడే తన కుమారుని పంపించాడని ఎవరైతే నమ్ముతారో వారందరి కోసం నేను ప్రార్థన చేయుచున్నాను. లోకం కోసం నేను ప్రార్థన చేయటం లేదు. నావన్నీ నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యెహోవా నామమందు కాపాడమని, తండ్రి నామమందు కాపాడమని అడుగుతున్నాడు. నేను నీ యొద్దకు వస్తున్నానయ్యా, నా గడియ వచ్చేసింది, నేను నీ యొద్దకు వస్తున్నాను. వీరు నా మాటలు విన్నారు, నువ్వు దేవుళ్ళని తెలుసుకున్నారు, నువ్వు నన్ను పంపించాలని తెలుసుకున్నారు. మరి నేను నీ యొద్దకు వచ్చినప్పుడు వీరిని ఎవరు కాపాడాలి? మీరే కాపాడాలి, నువ్వే కాపాడు తండ్రి. వీరిని విడిచిపెట్టి నేను నీ యొద్దకు వస్తున్నాను కనుక, గడియ వచ్చింది కనుక, వీరు భూమి మీద ఇంకా కొంతకాలం ఉండాలి కనుక వీరిని నీ నామములో కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. చూసారా ప్రేమ దేవుడు, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నీ నామముందే కాపాడనయ్యా. నేను గొప్ప కాదు, నా గొప్పతనం కాదు, నేను దేవుడిని చెప్పుకోవట్లేదు. నా ద్వారా నేనే దేవుడిని నేను చెప్పుకోలేదు. నీవు దేవుడు అని చెప్పాను, నీవు నీ నామముల గురించి నేను ప్రకటించాను, నీ రాజ్యాన్ని రాజస్వార్థ నేను ప్రకటిస్తూ ఉన్నాను. నువ్వు దేవుడు అని చెప్పానయ్యా. వీరు విన్నారయ్యా. వీరందరూ కూడా నేను నీ యొద్ద నుండి వచ్చానని నమ్మేరు కనుక, నీ యొద్ద నుండి వచ్చి నీ మాటలు నేను చెప్తున్నానని వారు నమ్మేరు కనుక వీరిని నీవు కాపాడము ఈ లోకంలో. కనుక నేను వారి యొద్ద ఉండగానే నీవు నాకు అనుగ్రహించిన వారందరినీ నీ నామమందు కాపాడు. ముందుగానే ప్రార్థన చేశాడు, ముందుగానే ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళలేదు, ఇంకా వెళ్ళే గడి వచ్చేసింది. ఇక దేవుని దగ్గరికి వెళ్తాడు యేసు ప్రభు. టైం దగ్గర పడింది. ఆ టైం దగ్గర పడింది, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైతే ఆ వాక్యాన్ని అంగీకరించి, ఎవరైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగి మరి యేసు చెప్పిన మాటల ప్రకారం నడుస్తున్నారు, వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. వారందరికీ నీ నామాన్ని బయటపరిచాడు కనుక వారు ఈ లోకంలో ఉంటారు. నేను నీ ఎద్దుకు వస్తాను, నేను వచ్చినా కూడా వీరి లోకంలో ఉంటారు కనుక నీ నామములో వీరిని కాపాడు. ఏ నామములో ప్రార్థన చేయాలి? ఏ దేవుడని మనం అనుకోవాలి? దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆ దేవుడు ఎక్కడుంటాడో తెలుసుకోవాలి. యేసు ప్రభు అంటే నీ నామంలోనే కాపాడయ్యారు. చూసావా? యేసు ఎక్కడ కూడా తన యొక్క స్వనీతిని ఆధారం చేసుకోలేదు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినట్టుగా ఈ లోకంలో జీవించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి అనేకుల్ని దేవుని వైపు తిప్పడానికి తను ఎంతో కష్టపడ్డాడు. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మనం నశించే నరకాన్ని పోవటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేక తన కుమారుని ఈ లోకానికి పంపించి తన కుమారుడు ఎలాగో ప్రార్థన చేస్తున్నాడో మనకి చక్కగా నేర్పుతున్నాడు. చూసావా? తండ్రితో మనకు సహవాసం చేపిస్తున్నాడు. తండ్రితో మనం
ఇప్పుడు మనం తండ్రితో సహవాసం చేస్తున్నాం, తండ్రి నామాన్ని మనం గణపరుస్తున్నాం. తండ్రి మనకు ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు, ఆకాశమందు ఆసనుడై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయనే మనల్ని గుర్తించాడు అని క్రీస్తు ద్వారా మనం తెలుసుకున్నాం. క్రీస్తు అందుకే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పగలిగాడు. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవరూ నశింపలేదు. ప్రేమ దేవుడు పెట్టారు. యేసు ప్రభు ఎంత చక్కగా ప్రార్థన చేసి తండ్రిని కనపరుస్తూ తండ్రిని మనకు బయటపరుస్తున్నాడు. తండ్రికి ప్రార్థన ఎలా చేయాలని చెప్తున్నాడు. మరి ఈ భూమి మీద నిత్య జీవనకు వారసులు కావాల్సిన వారు ఉన్నారు కనుక వారిని కాపాడమని అడుగుతున్నాడు తండ్రిని. నేను నీ వద్దకు వచ్చినప్పటికీ నీ నామంలో వీరిని కాపాడయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనంలో మరి వారిని భద్రపరిచితిని, నీ నామంలో వారిని భద్రపరిచితిని కనుక లేఖనం నెరవేరినట్లు నాశన పాత్రుడు. యేసు ప్రభుని దేవుడని ఎవరు చెప్పుకుంటారు? యేసు ప్రభు ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభునే ఈ భూమి మీద స్తుతులు ఆయనకే, కృతజ్ఞతాస్తుతులు ఆయనకే, ఆరాధన ఆయనకే. యేసుతోనే ఆరాధన, యేసుతోనే స్తుతులు, యేసుతోనే కృతజ్ఞతాస్తుతులు యేసుకే, అన్ని యేసుకే. దేవుడు యేసే. ఈ భూమి మీదకి దేవుడు ఎందుకు పంపించాడు? వారికి జ్ఞానం లేకుండా. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎంతగా చెబుతున్నా కూడా, తండ్రి నామాన్ని ఎంతగా కనపరుస్తున్నా కూడా, ఇంతగా బయలుపరుస్తున్నా కూడా, ఆ నామమును మనకి బయలుపరుస్తున్నా కూడా గుడ్డివారుగా ఉన్నారట. అందుకే వారి గుడ్డివారికి త్రావు చూపించేవారు అంటున్నారు. చూసారా? యేసు ప్రభు దేనికి వచ్చాడో, ఎవరు పంపిస్తే వచ్చాడో, ఎవరు మాటలు చెప్తున్నారో, ఏ నామాన్ని కనపరుస్తున్నారో, ఏ నామాలో ప్రార్థన చేస్తున్నారో ఈ గుడ్డోడికి అర్థం కావట్లేదు. అందుకే ప్రేమ దేవుడు బిడ్డలారా, ఎంత వేదన పడ్డాడో, ఎంత బాధపడ్డాడో దేవునితో చెబుతున్నాడు. చూడండి, వారు నా మాటలు విన్నవారు, నన్ను వెంబడించిన వారు, నేను చూపించే మార్గంలో నడిచిన వారందరూ అందరికీ నేను నీ నామాన్ని బయలుపరచను. వారందరినీ నువ్వు కాపాడు, నీ నామంలో వాళ్ళని కాపాడు. నేను నీ యొద్దకు వచ్చినా కూడా నీ నామంలోనే వాళ్ళని కాపాడు. చూసారా? యెహోవా నామములోనే మనం కాపాడబడాలంటాం. యేసు నేనే ఎప్పుడు అనలేదు. నా తండ్రి చిత్తం నెరవేర్చి వారి నిత్య జీవమునకు వారసుడు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమన్నట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. యేసు ప్రభు టైము అయిపోతుంది, వస్తున్నానని ముందే ఎరుగుంటాడు యేసు. 33.5 సంవత్సరాలకు సంపూర్ణంగా దేవుడి పని సంపూర్ణంగా చేసి ముగించి, ప్రేమ దేవుని బిడ్డలారా, లోక మానవాళ్ళందరి కోసం 3 వంశముల వారి కోసం ఈ భూమి మీద 3 వంశముల వారు ఉన్నారు. షేము, హాము, యాపెతు, ఇశ్రాయేలీలు, ఐగుప్తీయులు, అష్షూరీయులు, ఏదోములు, ముసలిములు, క్రైస్తవులు. ఈ 3 వంశముల వారు ఈ భూమి మీద విస్తరించారు, భూమిని నింపారు. ఈ 3 వంశముల వారు నోవాహు కుమారులే. నోవాహు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. నోవాహు దేవుడు యెహోవా, ఆయనకు పుట్టిన బిడ్డలకి దేవుడు ఎవరు? యెహోవాయే కదా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 3 వంశముల వారు కూడా దేవుని యెహోవానే తెలుసుకోవాలి. యేసుని దేవుని కుమారుడని తెలుసుకోవాలి. యేసు ఎందుకు వచ్చాడని తెలుసుకోవాలి. యేసు మళ్ళా టైం దగ్గర పడింది, నేను వెళ్ళే టైం దగ్గర పడిందని తెలుసుకొని నేను నీ యొద్దకు వస్తున్నానయ్యా, నేను నీ యొద్దకు వస్తున్నానని చెప్తున్నాడు. టైము నాకు ఇచ్చిన టైం సంపూర్ణంగా అవుతూ ఉంది. మనందరి పాపముల నిమిత్తము, 3 వంశముల వారి పాపముల నిమిత్తము ఆయన దేవుడైన యెహోవా తన కుమారుని బలియాగం చేశాడు. శిలువలో మన పాపములన్నీ కూడా ప్రేమ దేవుని బిడ్డలారా
మన పాపములన్నిటికీ పరిహారం పొందుకున్నాడు. దేవుడే తన కుమారుని సెలవుకి అప్పగించాడు. ఎందుకంటే మన పాపులమై ఉన్నాం కనుక, మన లోకంలో మనుష్యానుసారమైన మార్గాల్లో నడుస్తున్నాం కనుక తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన దేహమును, ఆయన రక్తమును, ఆయన ప్రాణమును మనకు బలియాగం చేయించాడు. ఎంత ప్రేమ ఉందో చూడండి మన మీద దేవునికి. మనము ఎంత ప్రేమతో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన కుమారుడే త్యాగం చేశాడు. అందుకే ప్రేమ దేవుడు పెట్టారా, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను అంటున్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణం ఉన్నట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. అయ్యా, నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు పంపించబడ్డాను, నేను నీ ఎందుకు రావడానికి ఇప్పుడు నా టైం దగ్గర పడింది కనుక వీరు సంపూర్ణముగా సంతోషముగా ఉన్నట్లుగా తండ్రి మా కోసము తన కుమారుని పంపించాడు. తన కుమారుని బలియాగం చేశాడు, తన కుమారుని పంపించాడు. ఆయన మార్గమును, ఆయన నామాన్ని, ఆయన మాటల్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు తన కుమారుడు ద్వారా మనకు మార్గం చూపించాడు అని వీరు సంతోషముగా ఆనందముగా ఉండులాగున యేసు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. కనుక ప్రేమ దేవుడు పిల్లరా, లోకం మనల్ని ద్వేషిస్తుంది, లోకం మనల్ని ద్వేషిస్తుంది, మనల్ని ప్రేమించదు, మనం ఒక భగవాన్గా చూస్తారు, మనం చూస్తే వాళ్ళకి ఎంతో అసహ్యహీనంగా కనబడతాం. ఎందుకంటే మనకు దేవుడు యెహోవా తన కుమారుడు చూపించిన మార్గాల్లో మనం నడుస్తున్నాం. మనం ధన్యులమే. ఈ లోకంలో మానవులు మనల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో మానవులు మనం హెచ్చరించకపోయినా పర్వాలేదు, ఈ లోక మానవులు మనల్ని గొప్పగా పొగడాల్సిన అవసరం లేదు. మనుషులు పొగడతారు మనకొద్దు, దేవుడు మనల్ని ప్రేమిస్తే చాలు. దేవుడి చిత్తం మనం నెరవేర్చే ఈ భూమి మీద మనకి దేవుడు యెహోవా అని మనం తెలుసుకొని ఆయనని సేవించితే చాలు. ప్రేమ దేవుడు పెట్టారా, లోకము మనల్ని ప్రేమించదు, మనల్ని ద్వేషిస్తుందని యేసు ప్రేమించుతుంది. అందుకే అసహ్యమైపోయేమేమో అందరికి. మనం దేవుని బిడ్డలమని, దేవుడు తన కుమారుడిని పంపించాడని, దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామని, మనము చక్కగా మార్గంలో సత్యములో నడుచుకుంటున్నామని లోకం మనల్ని హేళన ఎగతాళి చేస్తుంది. మనం తక్కువ చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు, మనల్ని ద్వేషిస్తారని చెప్తున్నాడు. లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే దేవుడు మనకు యెహోవా, ఆయన కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మనకు రక్షణ విమోచన కలుగు చేశాడు అని మనం నమ్మాము కనుక మనకు దేవుడు యెహోవా కనుక ప్రేమ దేవుడు పెట్టారా, లోకం మనం ద్వేషిస్తుంది. యేసు ప్రభువే చెప్తున్నాడు, వాడు ప్రేమించకపోయినా మనుషులు గొప్పతనం అవసరం లేదు, మనుషులు మెప్పు వద్దు. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు అవసరం లేనే లేదు. మనకు ఎవరి మెప్పు కావాలి? దేవుని మెప్పు కావాలి. దేవుని బిడ్డగా మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం అంటే దేవుడు మనలో ఉన్నాడు. ఆయన మా కనుదృష్టి మన మీద ఉంది, ఆయన పిల్లల మీద ఉంటుంది, ఆయన కనుదృష్టి ఆయన బిడ్డల మీద ఉంటుంది భూమి మీద. అందుకే యేసు ప్రభు అన్నాడు, నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను కానీ లోకం కోసం నేను ప్రార్థన చేయట్లేదు. నేను కూడా అలాగే చెప్తాను దేవుడు, నా తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కోసమే నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక లోకం కోసం నేను ప్రార్థన చేయట్లేదు. నీ కుమారుడు నాకు మార్గము సత్యము జీవమైనాడని ఈ విషయాలు కూడా నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. ఎవరెవరు నీ వారై ఉన్నారో, ఎవరెవరు నీ నామాన్ని అంగీకరించారో, ఎవరెవరు నువ్వు దేవుడు తెలుసుకున్నారో, ఎవరెవరు నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తారో, ఎవరు నీ వాక్యాన్ని అంగీకరిస్తారో, ఎవరు నీ కుమారుని నువ్వు పంపించావని నమ్ముతారో వారి కోసమే నేను ప్రార్థన చేస్తున్నాను. లోకం కోసం నేను ప్రార్థన చేయట్లేదు. ప్రేమ దేవుడు బిడ్డారా, అవన్నీ యేసు ప్రభు ఏదైతే మాట్లాడుతున్నాడో అవన్నీ మనం కూడా ప్రార్థన చేసుకోవచ్చు. అలాగే నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు గాని దుష్టుని
దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ప్రార్థించుతున్నాము. గడసర్పం ఉంది భూమి మీద, భయంకరమైన గడసర్పం ఉంది. పరలోకంలో యుద్ధం చేసిన గడసర్పం భూమి మీదకి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, దురాత్మ లూసిఫర్లో దొరబడి ఆ దురాత్మ లూసిఫర్లో దొరబడి యుద్ధం చేయించింది పరలోకంలో. ఆ యుద్ధం చేసి ఓడిపోయినందున కిందకి నెట్టి వేశాడు. ఆ దురాత్మ, ఆ లూసిఫరు, ఆ గడసర్పము కింద భూమి మీదకి నెట్టి వేయబడింది. దాని దూతలు కూడా వచ్చారు. కోట్ల మంది ఉన్నారు. దురాత్మ సమూహము, కొన్ని కోట్ల సమూహము కిందకు వచ్చేసింది. దేవుని దూతలు, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించి దేవుని మహింపరిచి దేవుని యొక్క సన్నిధిలో ఆనందించిన దేవదూతలు ఈ దురాత్మ ఈ లూసిఫర్లో దొరబడి దేవుని మీద తిరుగుబాటు తెప్పించి కొంతమందిని పార్టీ కట్టేసింది. ఈ భూమి మీద పార్టీలు ఉంటాయి చూడండి, ఆ విధంగా పార్టీ కట్టి ఆ యుద్ధం చేయటానికి దేవుణ్ణి యుద్ధం చేసుకుంటే రాజ్యం నీదా నాదా తెలుసుకుందాం. నాది ఈ పర్వత రాజు, నాది ఈ దూతంతో నా వాళ్ళు, ఇది మొత్తం నాదని నువ్వు అనుకుంటున్నావు. కానీ యుద్ధం చేసుకుంటే నీదవుతో నాదవుతో, నేను గెలుస్తాను నువ్వు గెలుస్తాను. ఇద్దరు పోటీ పడితే ప్రేమతో పెట్టారా, నికాయిలు యుద్ధం చేయటానికి నికాయిల్ని పంపించి దూతలను పంపించి ఆ గడసర్పం మీద యుద్ధం జరిగింది. గడసర్పంతో అప్పుడు అది కిందకి నెట్టి వేయబడింది. అపవాది ఉందని చెప్తున్నాడు యేసు ప్రభు. అపవాది యేసుని దర్శించింది, యేసు దగ్గరికి వచ్చింది. అపవాది యేసు ప్రభుని నాశనం చేయాలని చూసింది, యేసు ప్రభుని పడగొట్టాలని చూసింది, యేసు ప్రభుని జయించాలని చూసింది. కానీ అదే ఓడిపోయింది. ప్రేమతో పెట్టారా, లేఖనాలు మనం చూసుకున్నట్లయితే చూడండి, మత్తయి సువార్తలో 4వ అధ్యాయం మనం చూద్దాం. చూడండి, యేసు ప్రభు అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అరణ్యము అంటే వాక్యం లేని జనుల మధ్యకు తీసుకొని వెళ్ళిపోయిందంట. చూసారా, బాప్తిసం తీసుకొని ఒడ్డుకు రాగానే ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతను ఎందు నేను ఆనందించుతున్నానని 3వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త లాస్ట్ లో ఉంటుంది. ఎప్పుడైతే నా ప్రియ కుమారుడు అని చెప్పాడో అపవాది వెంటనే అటాక్ అయింది, వెంటనే వచ్చేసింది యేసు ప్రభు దగ్గరికి. ఆయనను శోధించి ఓడించాలనుకుంది. పరలోకంలో ఓడిపోయింది, భూమి మీద కూడా ఓడిపోయింది. చూసారా, యేసు ప్రభు భూమి మీద తండ్రి చిత్తాన్ని నెరవేర్చు, తండ్రిని మహిమపరిచాడు. సాతాను కూడా తండ్రి యొక్క మాటలే బయలుపరిచాడు, తండ్రినే చూపించాడు. అందుకే అది ఓడిపోయింది. కనుక సాతాను మనం జయించాలంటే తండ్రిని మనం బయలుపరచాలి, తండ్రికి ప్రార్థన చేయాలి, తండ్రికి మొరపెట్టాలి, తండ్రి నామంలో దాన్ని నాశనం చేయాలి. మనం యేసు ప్రభు కూడా తండ్రి ప్రవక్తల ద్వారా పలికిన లేఖనాలను ఏ విధంగా అయితే ఆ సాతాను దగ్గర వాడాడో, తండ్రి మాటలను ఎప్పుడైతే వాడాడో సాతాను ఓడిపోయింది. తన స్వనీతిని ఆధారం చేసుకుంటాడు అనుకుంది. నేనే దేవుడిని చెప్తాను అనుకుందేమో, లోకరాజ్యాలను న్యాయం చెప్తాం అనుకుందేమో. కానీ ప్రేమ దేవుడు బిడ్డ, లోకరాజ్యాలన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఇప్పుడు అపవాది ఆధీనంలో ఉన్నాయి, దురాత్మ ఆధీనంలో ఉన్నాయి లోకరాజ్యాలన్నీ కూడా. ఒక్కసారి నాకు సాగిపడు, ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తానంటుంది. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన కదా వీటినన్నిటినీ నీకు ఇచ్చదని ఆయనతో చెప్పగా యేసు వారితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి
ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనను అని సొంతంగా కూడా చెప్పాలి. అసలు సొంత మాటలు లేవు యేసు దగ్గర. యేసు దగ్గర సొంత బోధ ఉండదు, సొంత మాటలు ఉండవు, సొంత మార్గం ఉండదు. ఇప్పుడు మనుషులందరూ కూడా సొంత పండుగలు ఏర్పాటు చేసుకుంటారు, సొంత మార్గాలు, సొంత బోధలు, సొంత క్రమం, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశాలుగా బోధించుకుంటారు. యేసు ప్రభు చూడండి, తండ్రిని ఎంత కనపరిచాడు, తండ్రిని ఎంత మహిమపరుస్తాడు, దయ్యం వాడు కలగలాడింది. నీ దేవుడైన యెహోవాకి, ప్రభు అయిన నీ దేవునికి మొరకు, ప్రభు అంటే యెహోవాకి, నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. వ్రాయబడి ఉంది, ప్రవక్తలు రాసింది మాటలు. ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే బయటపరిచిన మాటలవి. యేసు ప్రభు సొంత నాలెడ్జ్ ఉపయోగించాలి, సొంత పెత్తనం చేయాల. లోకమంతా సొంత పెత్తనం ఎక్కువైపోయింది. అనేక మందికి దేవుడితో సహవాసం చేయించలేకపోతున్నారు. దేవుని యెహోవా పరిశుద్ధత, పవిత్రత కావాలి, దేవుని ఏర్పాటు కావాలి. నువ్వు ఏర్పాటులో ఉన్నట్లయితే యేసు దేవుని కుమారుడిని నమ్ముతావు, దేవుని యెహోవాని నమ్ముతావు, తండ్రి అని నమ్ముతావు, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావు. నువ్వు ఏర్పాట్లు లేకపోతే ఎవరు ఏం చేయలేము. అపవాది నిన్ను ప్రేమ దేవుడు బిడ్డల స్నేహితులుగా చేసుకుంటావు. అపవాది కార్యాలు, అపవాది ఆలోచన, ఉద్దేశాలన్నీ నెరవేర్చేవారుగా ఉంటారు. తండ్రిని కుమారుని ఎదిగి ఉండాలి, వారు చూపించిన మార్గాలను మనం నడుచుకోవాలి. ఇక్కడ చూసావా, రాయబడి ఉంది అన్నాడు, కానీ నేనే చెబుతున్నాను, నేనే దేవుడిని అన్నా. చూసారా? కనుక తండ్రికి, సాతానికి తండ్రిని చూపించాడు. సాతానికి ప్రేమ దేవుడు పెట్టారా, దేవుణ్ణి బయలుపరిచాడు, దేవుని మహిపరిచాడు, దేవుణ్ణి ఆరాధించాలని, దేవునికి బ్రక్కాలని చక్కగా దానికి చెప్పినప్పుడు ఓడిపోయింది. ఈ లోకంలో సాతాను ఓడగొట్టాలంటే, సాతాను జయించాలంటే దేవుడు యెహోవా, ఆయన కుమారుడు యేసు, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన చిత్తము, ఆయన ఆలోచన, ఆయన ఆలోచన మొత్తం యేసులో ఉంచాడు. ఆయన వాక్యము, ఆయన మాటను యేసులో ఉంచాడు. ఆ మాట యేసు వాక్యమై ఉన్నాడు, యేసు నీతి అయి ఉన్నాడు, యేసు సత్యమై ఉన్నాడు, దేవుడు నీతి అయి ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడి జ్ఞానమై ఉన్నాడు, దేవుని యొక్క మార్గమై ఉన్నాడు. యేసు ఎందుకు వచ్చాడు? ఆయన ఆరాధించడానికి కాదు, ఆరాధించబడటానికి కాదు, ఆయన శుద్ధులు చెల్లించుకోవడానికి కాదు, ఆయన కోసం ప్రార్థన చేసుకోవడానికి కాదు, ఆయనకు ప్రార్థన చేయడానికి కాదు. దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించింది. ఎందుకు పంపాడో అర్థం చేసుకొని ఆ విధంగా తండ్రిని కుమారుని మనం కలిగి ఉండాలి. కుమారుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో, కుమారుడు ఏ విధంగా సాతాన్ని జయించాడో, సాతానికి బుద్ధి చెప్పాడో, ఆ విధంగా మనం తండ్రితో సహవాసం చేసి సాతానికి బుద్ధి చెప్పి తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చి నిత్య జీవనకు మనము వారసులు కావాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైనది. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము. కనుక సత్యం అంటే ఏంటని ఇప్పుడు చెప్పండి. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యం, దేవుని మాట సత్యము. యేసు నేనే మార్గము, సత్యము, జీవము అంటే, మార్గం అంటే దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క పనులు చేయడానికి, దేవుని మాటలు మనకు బయలుపరచడానికి, దేవుని రాజ్యాన్ని మనం చూపించడానికి, దేవుని రాజ్యానికి వాసం చేయడానికి మార్గం యేసు. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడే యేసై ఉన్నాడు. సత్యం అంటే దేవుని మాటే సత్యం. ఎవరైతే దేవుని మాటని అంగీకరించి దాని ప్రకారం నడుస్తారో వాళ్ళే సత్యవంతులు. చూసారా? దేవుని మాట ప్రకారం నడవాలి. విశ్రాంతి దినంలో పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోమని లేఖనాల్లో మనకి 10 ఆజ్ఞలు ఆజ్ఞనిచ్చారు. దేవుడు కూడా విశ్రాంతి దినమున 6 దినాలు పనిచేసి 7వ దినమున విశ్రమించాడు దేవుడైన యెహోవా. ఆ విధంగా ఆత్మ సంబంధులందరికీ కూడా, రాజ్యానికి వార్తలయ్యే వారందరూ కూడా విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. కనుక ఈ విశ్రాంతి దినాన్ని మనము ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయిన విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించినట్లయితే దేవుని మాటకు మనము లోబడ్డ వారుగా ఉన్నాము. విశ్రాంతి దినం లేకపోతే నీకు విశ్రాంతి లేదు ఇక దేవుని రాజ్యంలో.
నువ్వు విశ్రాంతి దినము ఇప్పుడు కూడా దేవుడు నెరవేర్చాడు, మన కోసం సిద్ధపరిచాడు విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినం మనం నెరవేర్చినట్లయితే దేవుని రాజ్యానికి మనం ఖచ్చితంగా మనం వారసులు అవుతాం. తండ్రిని కుమారుని ఎరుగుండి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మనం ఆచరించినట్లయితే నిత్య జీవనకు మనము వారసులు అవుతాం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపించిన ప్రేమ దేవుడారా, నీవు నన్ను ఏ విధంగా లోకానికి పంపించావో, భూలోకానికి, మానవుల మధ్యకి, సమస్త దేశాల మధ్యకి, సర్వలోక నివాసుల మధ్యకి నన్ను ఎలాగ పంపించావో భూమి మీదకి, అలాగే ఈ భూమి మీద ఉన్న వారందరి కొరకు మరి నేను కూడా వాళ్ళ లోకానికి పంపిస్తున్నానయ్యా. నీ వాక్యము బోధించమని, నీ మార్గం చూపించమని, నీ సత్యాన్ని బయలుపరచమని నేను కొంతమందిని ఏర్పాటు చేశాను. నువ్వు నాకు అనుగ్రహించిన వారందరి కొరకు అందరికీ నీ వాక్యం ఇచ్చి పంపించనయ్యా. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. అంటే యేసు ప్రభు దేవుడికి ప్రతిష్ఠ చేయబడ్డాడు. అయితే మనము కూడా ఏం చేయబడాలి? ప్రతిష్ఠ చేయబడాలి. యేసు ఏ విధంగా దేవుడికి ప్రతిష్ఠ చేయడో మనం కూడా ప్రతిష్ఠ చేయబడాలి. యేసు ప్రభు బాల్యంలోనే యెరూషలేము దేవాలయానికి యేసేపు మరియు ఇద్దరు కూడా యేసు ప్రభుని తీసుకెళ్లి ప్రతిష్ఠ చేశారు. పుట్టే ప్రతి ఒక్కరు కూడా దేవుడికి ప్రతిష్ఠ చేయబడాలి. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుడికి ప్రతిష్ఠ అవ్వాలి. ఇక్కడ ప్రతిష్ఠ నేను ఎలాగ చేయబడ్డానో ఇక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారు కూడా నీకు ప్రతిష్ఠత చేయబడాలని నేను నీకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు. మరియు నీవు నన్ను పంపించమని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుతున్నాను. రెండు మాటలు చెప్పాడు. ఇక్కడ నీ మార్గము నువ్వు దేవుడని తెలుసుకోవాలి, నీ కుమారుని నేను తెలుసుకోవడం వలన కాదు. నీ వాక్యము వలన వాళ్ళు నీ వాక్యానుసారంగా వాళ్ళు నడుచుకోవాలి. నీ వాక్యాన్ని నమ్మాలి, నీ మార్గంలో నడవాలి, నీ వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఎవరైతే వాక్య ప్రకారం నడుచుకుంటారో వారి కోసమే నేను ప్రార్థన చేస్తున్నాను. చూసారండి, చాలా మందికి దేవుడు యెహోవా అంటారు, దేవుడు యెహోవా అంటారు, మరి యేసుప్రభు దేవుడు కుమారుడు అంటారు. అయితే దేవుని నోట్లో నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మనుషులు బ్రతుకునండి. ఆయన నోటితో ఆయన ప్రజల కొరకు, ఆయన పిల్లల కొరకు ఏమైతే సిద్ధపరిచాడో వాటన్నిటిలో చక్కగా నెరవేర్చాలి. వాటన్నిటిని నెరవేర్చాలి. క్రియలేని విశ్వాసము మృతమైపోద్ది. ఈ రోజు విశ్రాంతి దినం కనుక ఈ విశ్రాంతి దినాన్ని మనం ఆచరించినట్లయితే, దేవుని నోటి ద్వారా మనకు బయలుపరిచిన ఈ విశ్రాంతి దినాన్ని మనం గనక ఆచరించినట్లయితే అప్పుడు వారి వరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. అందులో వారు నువ్వు నాకు అనుగ్రహించవని నేను నమ్ముచున్నానయ్యా అంటున్నాడు యేసు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి అన్నీ యేసు ప్రభువు దేవుడు ఇచ్చాడు. నాకు నువ్వు మహిమ ఇచ్చావు, నువ్వు నాకు అనుగ్రహించిన మహిమ. నేను నామమున వారికి బయలుపరిచాను, నీ వాక్యాన్ని వారికి చెప్పాను, నీ మహిమను గురించి వారికి బోధించానయ్యా. నువ్వు నాకే మహిమ ఇచ్చావు, వీరిని కూడా నాకు ఇచ్చిన మహిమ వీరిని కూడా మహిమపరిచయ్యా. నేను ఈ లోకంలో కొంతకాలమే ఉంటాను, నీ ఎద్దుకు వస్తున్నాను. నేను వచ్చిన తర్వాత నీ నామములో వీరిని కాపాడము. చూసారా, యేసు ప్రభు ఎంత మంచి, ఎంత జ్ఞానమై ఉన్నాడు, ఎంత నీతి అయి ఉన్నాడు, ఎంత ప్రేమగా పెట్టారు. వాక్యం అయి ఉన్నాడు. చూడండి, వాక్యం అయి ఉన్న యేసు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. వాక్యమై ఉన్న యేసు దేవుని కుమారుడు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుని యొక్క నాకు ఏ మహిమ, నీ యొక్క నాకు ఏ మహిమ ఉన్నదో ఇప్పుడు కూడా అదే మహిమతో నన్ను మహిమపరచు తండ్రి అంటున్నాడు.
వారి యందు నేనును వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన నా యందు నీవును ఉండుటలాగున వారు సంపూర్ణులుగా చేయబడి వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్న ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపించమనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఎంత చక్కగా క్షుణ్ణంగా చెప్తున్నాడు చూడండి. ఈ అధ్యాయం చదువుకోండి ఎవరైనా కూడా. యోహాను సువార్త 17వ అధ్యాయం చదవండి. నువ్వు దేవుడు ఎవరో తెలుసుకోవాలో, దేవుడు కుమారుడు ఎందుకు వచ్చాడో, ఎవరు పంపిస్తే వచ్చాడో, ఎవరు వాక్యాన్ని గురించి బోధిస్తున్నాడో, ఎవరు నామాన్ని మహింపచ్చాడో, ఎవరు చిత్తాన్ని నెరవేర్చాడో ఒక్కసారి ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. ఇప్పుడైనా దేవుని పిల్లలైతే దేవుని ఏర్పాట్లో ఉంటే కళ్ళు తెరుస్తారు బాగా. దేవుని ఏర్పాట్లో ఉంటేనే, లేకపోతే వారు మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిందంట. వారు ముసుగు ఇంకా వేయబడే ఉన్నది. దేవుని చూసే కన్నులు వారికి లేవు. చూసారా? కనుక యేసుప్రభు ఎంత సాక్ష్యం చెప్తున్నాడు. కనుక యేసుప్రభు మనల్ని రక్షించడానికే, అందుకే లోక రక్షకుడుగా ఈ లోకానికి దేవుడు పంపించాడు. లోకాన్ని రక్షించకే వచ్చాను కానీ తీర్పు తీర్చుటకు నేను రాలేదు అని చెప్పేశాడు. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. ప్రియమందులు బిడ్డలారా, ఎంత ప్రేమ ఉందో చూడండి. తండ్రితో ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి యేసు ప్రభు. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. అయ్యా, నువ్వు నన్ను పంపించమని వారు కళ్ళారు చూడాలి. మనిద్దరిని అక్కడ చూడాలి. మనిద్దరం ఏకమై ఉన్నామని. ఇప్పుడు నేను ఎందుకు వస్తే మనిద్దరం ఏకమై ఉంటాం. వీరు కూడా మనల్ని చూడాలి. వీరు కూడా మనతో మరి మన మహిమను చూడాలి. చూసా, నాకే మహిమ ఉందో వీళ్ళు కళ్ళారా చూడాలయ్యా. నేను చెప్పిన వాక్య ప్రకారం, నువ్వు నాకు ఇచ్చిన వాక్య ప్రకారము, నేను చెప్పిన వాక్యం కాదు, నీవు నాకు ఇచ్చిన వాక్యమును వీరికి నేను వీరికి చెప్పి ఉన్నానయ్యా. నువ్వు నాకు అనుగ్రహించిన మహిమ ఎత్తులో వీరిని కూడా నీ నామమందు మహిమపరచు అంటున్నాను. కనుక నువ్వు నన్ను మహింపచ్చావు, వీరిని కూడా మహింపచ్చయ్యా. నేను నీ ఎద్దుకు వస్తున్నాను, వీరు కూడా నీ ఎద్దు ఉండాలి. వీరితో కూడా ముగ్గురు ఏకమై ఉండాలయ్యా. అప్పుడు ఆనందం సంతోషంగా అందరం కలిసి ఆనందం సంతోషంగా ఉండొచ్చు అని యేసు ప్రభు ప్రార్థన ఎంత బాగా చేస్తున్నాడు చూడండి. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపించమని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి ఇంకనూ తెలియజేసేదని చెప్పాను. చూసారా? అబ్బాయి ఎంత మంచిగా ఉన్నాయండి ఈ మాటలు. తండ్రితో మనకు సహవాసం చేపిస్తున్నాడు. తండ్రిని ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నాడు. తండ్రిని ఏ విధంగా మనం అడగాలో, తండ్రి చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాలో యేసు మనకు మధ్యవర్తి ఉన్నాడు. దేవునికి నరులకు మధ్యవర్తి యేసుక్రీస్తునే నరుడు అని చెప్పేశాడు. ఈ నరుడు అనే యేసు దేవుడితో సహవాసం చేస్తూ మనలో కూడా ఆయనతో సహవాసం చేయించాలని. మరి యేసు నాకు నువ్విచ్చిన మహిమ వీరు కూడా ఆ మహిమ ఇవ్వరు. ఎందుకంటే నేను ఏకమై ఉన్నాము, వీరు కూడా మనతో కూడా ఏకమై ఉండాలి. ఇదిగో నువ్వు నాకు మహిమ ఇచ్చావు, వీరిని కూడా మహిమపరచు. నేను ఈ యొద్దకు వచ్చినప్పటికీ వీరిని భూమి నీ నామమందు కాపాడు. చూసారా? ఎంత బాగుందండి ఈ ప్రార్థన. ఎప్పుడైనా మన జీవిత దినాల్లో, మన బ్రతుకు దినాల్లో ఈ ప్రార్థన ఎప్పుడైనా చదివామా? యేసు దేవునితో ఎలా మాట్లాడుకున్నాడు, యేసు దేవునితో ఎలా మరి దేవుని గురించి ఎలా మనకు బోధిస్తున్నాడో, ఎలా మార్గం చూపిస్తున్నాడో, ఆయన చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నాడో, ఆయన ఎలా ఘనపరుస్తున్నాడు, ఆయన ఎలా స్తుతిస్తున్నాడు, ఆయన ఎలా ఆరాధిస్తున్నాడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తున్నాడు. ఈ ఒక్క అధ్యాయంలో చదువుకుంటే బుద్ధి జ్ఞానము
కలిగి మనం జీవిస్తాం ఈ లోకంలో. అందుకే దావీదు అంటున్నాడు, బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలనైనను కంచర గాడుల వలనైనను మీరు ఉండకుడి. చూసారా, తండ్రిని కుమారుని ఎరిగిన వాడే నిత్య జీవమునకు వారసుడు. తండ్రిని కుమారుని ఎరిగిన వారే లోకమును జయించిన వారు, అపవాదిని జయించిన వారు. తండ్రి ఏదైతే పాతన బంధంలో, ఏదైతే తండ్రి నోటి మాట ద్వారా ఆయన ప్రజలకు బయలుపరిచారో మాటలు, ఆయన మార్గములు ఏదైతే వారికి ఇచ్చారో అది క్రొత్త బంధంలో జరిగింది. పాత బంధంలో ఏముందో క్రొత్త బంధంలో అలాగే జరిగింది. మన సొంత నాలెడ్జ్ ఉపయోగించకూడదు. మానవుడు కల్పించిన పద్ధతులు దేవోపదేశంలో బోధించుకోకూడదండి. పండగ మనసుమా యేసు ప్రభు దగ్గర గొప్పగా వారికి ఇష్టమైన పండుగలు ఏర్పాటు చేసుకుంటారు, వారికి ఇష్టమైన మార్గంలో నడుచుకుంటున్నారు. తండ్రి కుమారుడు, తండ్రిలో ఉన్న ఏ కుమారుడు ఉంది, తండ్రి చూపించే మార్గంలో కుమారుడు నడుచుకున్నాడు, తండ్రి చెప్పిన మాటల ప్రకారం కుమారుడు నడుచుకుంటున్నాడు, బోధిస్తున్నాడు. ఆ ప్రకారమే ఏ మాత్రం త్రోవ తప్పలేదు, తినమైన మార్గంలో నడిపిస్తున్నాడు యేసు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మనం పశుప్రాయులుగా ఉండకూడదు. అందుకే అంటున్నాడు, పశుప్రాయులని దీనిని గ్రహించలేరు, పశుప్రాయులు దీనిని గ్రహించలేరు. అందుకే బుద్ధి జ్ఞానం లేని గొర్రెల వల్ల నేను కంచర గాడిదల వల్ల మీరు ఉండకూడదు. తండ్రి నీకు ఎదుగుండాలి, కుమారుని చూపించాలి. తండ్రి కుమారుని ఎదిగిన వాడే నిత్య జీవనకు వారసుడు. మనకి ఎవరికి ప్రార్థన చేయాలని చెప్పాడు ఇప్పుడు యేసు? తనే ప్రార్థన చేస్తూ మీరు మన తండ్రికే ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడుగా, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. చూసా, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఈ విధంగా పరలోక ప్రార్థన కూడా చెప్తే దేవుడు 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 దేవుడు. ఎక్కడ దేవుడు? ఎవరు దేవుడు? శరీర సంబంధులకి దేవుడు యేసు, ఆత్మ సంబంధులకి దేవుడు యెహోవా. శరీర సంబంధులకి దేవుడు యేసు, ఆత్మ సంబంధులకి యేసు దేవుడి కుమారుడు. దేవుడు పంపించాడు, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చి మనకు మార్గం చూపించాడు. ఆయన సత్యమై ఉన్నాడు, జీవము కలిగి తండ్రి కుడిపార్శ్వంలో ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. కనుక మనం కూడా తండ్రి కుమారుని దగ్గరికి వెళ్ళాలి కనుక, వారు ఏకమై ఉన్నలాగా మనం కూడా ఏకమై ఉండాలి కనుక, మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రికి ప్రార్థన చేసి తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చి నిత్య జీవనకు మనం ఆశలున్నట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించాడు. ప్రార్థన.